హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారిమా మొండెటి. నా ఛానల్గా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో 2 years తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అందరం కలిసి తిరుమలకి వెళ్తున్నాం అన్నమాట. సో ఎన్నిసార్లు వెళ్ళినా, ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్ళినా కూడా తనివి తీరని ఒక బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అదైతే తిరుమల. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. నైట్ శ్రీ వెంకటేశ్వర వైభవం అనేది చాగంటి గారి ప్రవచనాలు ఉంటాయన్నమాట. సో నైట్ మొత్తం అదే విన్నాము. ఇది నా 4th or 5th టైం అది నేను వినడం. నాకు అంత ఇష్టం ఆ ప్రవచనాలు అంటే. సో పేరెంట్స్ కూడా వింటారు అని చెప్పేసి అదే పెట్టాను అనమాట. మీకు వీలుంటే కనుక అది వినండి. 8 to 9 ఎపిసోడ్స్ ఉంటాయి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో 11కి స్టార్ట్ అయితే విజయవాడలో తిరుపతికి 4 o'clock అలా వచ్చేసాం అనమాట. అండ్ మాతో పాటు అనుకోకుండా సడన్గా మా తమ్ముడు వచ్చాడు, పిన్ని వాళ్ళ అబ్బాయి. సో వాడి కోసం రేపటికి టికెట్స్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళు వెళ్ళారు, టికెట్స్ తీసుకున్నారు, రిటర్న్ వస్తున్నారు. సో నేను మమ్మీ కార్లో వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎగ్జైటింగ్గా ఉంది. తిరుపతి చాలాసార్లు వచ్చాను, బట్ దిస్ టైమ్ ఇట్స్ ఫీలింగ్ మోర్ స్పెషల్. వై బికాజ్ అనేది మీకు బ్లాగ్ చూసే కొద్దీ తెలుస్తుంది అనమాట. సో సో ఇంకా తిరుమల కొండ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో యాజ్ యూజువల్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, సో అది కంప్లీట్ చేసుకున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళడం వల్ల ఎక్కువ రష్ లేదు. సో డైరెక్ట్ త్వరగానే అయిపోయింది చెక్ అంతా కూడా. అండ్ ఆ కొండ మీద ఆ నామాలు అలా చూస్తున్నప్పుడు పొద్దున్నే ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే అంత ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ 6:30 కల్లా మార్నింగ్ కొండపైకి రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అది వచ్చేసి సప్తగిరి రెస్ట్ హౌస్ అని అక్కడ ఉంది కదా, సో దగ్గరే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1కి. సో అక్కడ రూమ్స్ తీసుకున్నాము. ఈవినింగ్ ఎప్పుడో 4 o'clock అనమాట మా దర్శనం. సో ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకొని అండ్ తర్వాత రెడీ అయిపోయి అన్నదానం దగ్గరికి స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళింది అయితే 300 rupees టికెట్ అనమాట. అది వచ్చేసి ఆన్లైన్లో 3 months ముందు బుక్ చేసుకున్నాము. ఎవ్రీ మంత్ 24th మార్నింగ్ 10 o'clockకి టికెట్స్ రిలీజ్ చేస్తారు కదా, సో అట్లా చేసుకున్నాం అనమాట. అవి వచ్చేసి టికెట్స్ మనము ప్రింట్అవుట్ తీసుకోవాలి అండ్ ఆధార్ కార్డ్స్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒరిజినల్స్ అంటే క్యారీ చేయడం ఎక్కడ కూడా మిస్ అవుతాయి కదా, సో అందుకే ప్రింట్అవుట్ చాలు ఆధార్ కార్డ్వి. సో ఇంక ఇదైతే అన్నదానంకి వెళ్తున్నాం కదా, లైన్లో ఉన్నాము. సో ఇక్కడ అదైతే భలే అనిపించింది అట్లా చూడగానే. మొత్తం ఎటే స్ట్రెచ్లో తిరుమల కొండ అండ్ అదంతా కూడా అట్లా ఉందన్నమాట. అది పెయింట్ అనుకుంటున్నా, అదైతే చాలా బాగుంది. లైన్లో కూడా పెద్ద ఎక్కువసేపు ఏం పట్టలేదు, 10 to 15 minutes అంతే టైం పట్టింది అనమాట. సో ఇంకా కూర్చున్నాము అన్న ప్రసాదం తినడానికి. మేము తిరుపతిలో ఎప్పుడు వెళ్ళినా కూడా ఇట్లా అన్నప్రసాదం దగ్గరే తింటాము దర్శనానికి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా. ఎందుకంటే బయట తినము, కొంచెం అథెంటిక్గా అండ్ ట్రెడిషనల్ వేలో ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ పడితే అక్కడ తినడం ఎందుకు అని చెప్పి. సో ఇంకా అక్కడ ఫుడ్ తినడం కంప్లీట్ అవ్వగానే ఇంకా మేము దర్శనానికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. అరౌండ్ 2:30 or 3 అట్లా అయ్యింది అప్పుడు టైం వచ్చేసి. కొంచెం ఎర్లీగా అయినా సరే మనం వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఉండదు ఆ డేలో. సో ఇంకా దర్శనానికి అయితే మాకు 3.5 hours పట్టింది అంతే. సో ఈవినింగ్ 7-7:30 కల్లా బయటకు వచ్చేసామన్నమాట. అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా ఎందుకు కొంచెం ఎర్లీగా వెళ్ళామంటే నేను తర్వాత అంగప్రదక్షిణకి మళ్ళీ నైట్ వెళ్ళాలి నేను 1 o'clockకి. సో అందుకోసం అని చెప్పి మేము త్వరగా వెళ్ళి కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇప్పుడే దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 4 hours టైం పట్టింది అనమాట. ఒకసారి లడ్డూలు కూడా తీసేసుకున్నాము, బట్ ఇంకా నాది ఆంధ్రప్రదక్షిణ ఉందన్నమాట నైట్ 12కి. సో అందుకే ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో
అంగప్రదక్షిణ అయితే నేను ఫస్ట్ టైం ఈరోజు చేస్తున్నాను. లక్కీగా నాకు దొరికింది. సో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మీకు బ్లాగ్లో నేను షేర్ చేస్తాను. 3 month 23rd అంగప్రదక్షిణకి టికెట్స్ ఓపెన్ చేస్తారు. అంటే లైక్ 3 months ముందర టికెట్స్. సో అప్పుడు మనం బుక్ చేసుకోవాలన్నమాట. పర్ డే ఇంతమందినైనా అలో చేస్తారు అంగప్రదక్షిణకి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 750 members అంతవరకే అలో చేస్తారనమాట. అవి చాలా క్విక్గా అయిపోతాయి. చాలా ఫాస్ట్గా ఉండి చేసుకుంటేనే దొరుకుతాయి అనమాట. టికెట్ కాస్ట్ అయితే ఏముండదు, ఫ్రీయే. బట్ దొరకడం చాలా కష్టం. లైక్ మా ఫ్యామిలీలోనే 5 members ట్రై చేస్తే ఎవరికి అవ్వలేదు, నా దానికి అయ్యింది. సో అంత క్విక్గా చేసుకోవాలి. బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల నాకు దొరికిందనమాట. సో ఎగ్జాక్ట్లీ గోపురానికి ఆపోజిట్లో ఒక చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, చిన్నప్పుడు నాకు అన్నప్రసన్న అక్కడ చేశారనమాట. అది చూసినప్పుడల్లా మా డాడీ వాళ్ళ మెమరీస్ అన్నీ చెప్తా ఉంటారు. సో ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత తినడానికి వెళ్ళాము. సో తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు పడుకొని లేచి నేను మళ్ళీ 12:30కి రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ అక్కడికి వచ్చానమాట. సో ఎక్కడికి వెళ్ళాలి అంటే, మనం ఎక్కడి నుంచి అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తామో అక్కడ ఒక కోనేరు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి. సో ఫస్ట్ అక్కడ కోనేరులో స్నానం చేసి ఆ స్నానం చేసిన బట్టలతోనే మనం దర్శనానికి వెళ్ళాలి అన్నమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1 o'clock కల్లా మనం ఆ క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడైతే ఫస్ట్ ఇప్పుడు మునగడానికి కోనేరులోకి దిగాను. ఫస్ట్ బాగా చలిగా ఉంటుందేమో అని భయపడ్డాను. బట్ అంత చలిగా ఏం నాకైతే అనిపించలేదు. గోవిందా గోవిందా అనుకొని 3 సార్లు అట్లా మునిగేశాను. అక్కడంతా దిగేటప్పుడు స్టెప్స్ ఉన్నాయి కాబట్టి నాకు వాటర్ అంటే అంత భయమేమి ఉండదు. బట్ నా హైట్కి నాకు భయం వేస్తుంది, అంటే లోతు ఎంత ఉందా అని. సో అందుకని చూసుకొని జాగ్రత్తగా స్టెప్స్ దిగాను. సో మీరు కూడా అట్లా చేసేవాళ్ళు ఉంటే కనుక స్టెప్స్ అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ అంగప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుందన్నమాట. లేడీస్ అయితే కనుక శారీ కానీ హాఫ్ శారీ కానీ ఇట్లా పంజాబీ డ్రెస్ విత్ చున్నీ ఉన్నది కానీ వేసుకోవాలి. అదే బాయ్స్ అయితే కనుక పంచ కట్టుకోవాలి, వితౌట్ షర్ట్ ఉండాలన్నమాట వాళ్ళు. అండ్ ఇంకా చాలామంది ఇట్లా కోనేరులో మునగకుండా కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో అలా కూడా అలో చేస్తున్నారు. బట్ ఒక రిచువల్ అనేది ఉన్నప్పుడు అది ఫాలో అయ్యి మనం ప్యూరిఫై చేసుకొని టెంపుల్లోకి వెళ్ళడం అనేది మంచిది కాబట్టి సో అట్లా చేయడం అనేది బెస్ట్ అనమాట. సో ఇంకా ఏ రూట్ నుంచి వచ్చామో అదే రూట్లో రివర్స్ నడుచుకుంటూ వెళ్ళి ఆ క్యూ కాంప్లెక్స్ 1 దగ్గరికి రీచ్ అవ్వాలన్నమాట. అండ్ ఇదేంటంటే ఫస్ట్ వచ్చేసి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ గర్ల్స్ని పంపిస్తారు అరౌండ్ 4 o'clock ఆ టైంకి. ఎందుకంటే 3 నుంచి 4 వరకు సుప్రభాతం టైం వాళ్ళు ఉంటారనమాట. సుప్రభాత సేవ అయిన తర్వాత అంగప్రదక్షిణ ఉంటుంది కాబట్టి ఫస్ట్ గర్ల్స్ని వదులుతారు. సో అప్పుడు అలా అంగప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత గర్ల్స్ది కంప్లీట్ అయ్యాక బాయ్స్ని ఎలా చేస్తారనమాట. సో ఇది టోటల్ అంగప్రదక్షిణ ఎలా జరుగుతుంది అనే ప్రాసెస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై బ్యాక్ చేస్తాను. సో నాకైతే లైఫ్లో ఫస్ట్ టైం అట్లా అంగప్రదక్షిణ చేసే ముందైతే చాలా భయం వేసింది. కళ్ళు తిరుగుతాయని చాలామంది చెప్పారు, వామిటింగ్స్ అవుతాయి అది ఇదని చెప్పారు. బట్ అంతా ధ్యాస అంతా దేవుడి మీద పెట్టి చేస్తే అవన్నీ కూడా తెలియలేదు. సో నేను కూడా ఇచ్చే సజెషన్ ఏంటంటే దేవుడి మీద ధ్యాస పెట్టి చెయ్యండి. సో అప్పుడు మీకు కళ్ళు తిరగడాలు కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. అండ్ అక్కడ సేవ దగ్గర కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అంటే ఎవరైనా ఆగినా సరే తిప్పడానికి అట్లా ఉన్నారు. సో ఆ భయం కూడా అక్కర్లేదన్నమాట. సో నేనైతే చాలా బాగా దర్శనం 2 సార్లు చేసుకున్నాను వెంకటేశ్వర స్వామిని. అండ్ ఇంకా ఆ గుడి ప్రాంగణంలో కూడా గర్భగుడి లోపల మనం చేస్తామన్నమాట అంగప్రదక్షిణ. సో చాలాసేపు అక్కడ బంగారు వాకిల్ దగ్గర కానీ అంతా ఉండడం, టైం స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.